స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి మహిమ, స్తుతి ఘనత, స్తుతి ప్రభావం తండ్రి. ఆకాశం మీద ఉన్న మా తండ్రి, హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. ఈరోజు ఈ సమయం, ఈ క్షణం నీవు ఇచ్చిన సమయం తండ్రి. 2025 సంవత్సరము 1వ నెల 15వ తారీఖు. సజీవ రెక్కల కింద 900 కోట్ల మందిని కాచి కాపాడావు. ప్రాణం పోసిన దేవుడవు, ప్రాణం పెట్టిన దేవుడవు. ప్రాణం పెట్టే అంతగా మానవులను ప్రేమించావు. ఎంతమంది అర్థం చేసుకున్నారో ప్రభు నీ మాటలు, నీ ఆలోచన, నీ క్రియలు. ఎంతమంది అర్థం చేసుకోలేదు ప్రభు. అర్థం చేసుకోలేని వారందరికీ అర్థమయ్యే విధంగా నువ్వు సాయం చేయండి. యావత్ ప్రపంచ మానవాళి పాపముల కొరకు, శాపముల కొరకు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చావు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నావు. 3.5 సంవత్సరాలు మానవులకు బోధించావు. ఎంతమంది అర్థం చేసుకొని ఉన్నారో, ఎంతమంది అర్థం చేసుకోలేదు ప్రభు. అర్థం చేసుకోలేని వారందరికీ అర్థమయ్యే విధంగా నువ్వు సాయం చేయండి తండ్రి. మారు మనసు లేని వారందరికీ మారు మనసు, రక్షణ లేని వారందరికీ రక్షణ, బాప్తీసం తీసుకోలేని వారందరికీ బాప్తీసం తీసుకునే విధంగా నువ్వు సాయం చేస్తావు నమ్ముచు సమస్త మానవుల ప్రాణాత్మ దేహంలో నీ పాదాల దగ్గర పెడుతూ, మా ప్రాణాత్మ దేహం నీ పాదాల దగ్గర పెడుతూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తన భాగం 1వ అధ్యాయము ఇవాళ 5వ వచనం చదువుకుందాం. మొత్తం 4 వచనాలు అయిపోయాయి. 5వ వచనం ఇప్పుడు. 5వ వచనంలో మొదటి వచనం నుండి చూద్దాం మళ్ళీ ఒకసారి మారు. దృష్టిని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతులను సభలో పాపులను నిలువరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తన భాగం ఇది. మనం ఇప్పుడు 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. న్యాయ విమర్శలో ఇప్పుడు న్యాయ విమర్శలో పాపులు ఎప్పటికీ ఎన్నటికీ నిలువరట. ఇది తీర్పు తీర్చే దినమున ఇప్పుడు పరిశుద్ధులలో పాపులు ఎప్పటికీ ఉండరు అని దేవుడే సృష్టించిన సృష్టికర్తే చెప్తాడు. సృష్టించిన సృష్టికర్త చెప్పుచున్నాడు. పరిశుద్ధులలో పాపులు ఎప్పటికీ ఎన్నటికీ నిలువరు. న్యాయ విమర్శలో తీర్పు దినమున వీళ్ళు వేరైపోతారు, వాళ్ళు వేరైపోతారు. ఎప్పుడు? సమస్త మానవులు అందరూ చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో
ఆయన వచ్చిన తర్వాత అందరూ ఎత్తబడతారు. ఎత్తబడ్డ తర్వాత న్యాయ విమర్శలో ఆయన తీర్పు దినమున పరిశుద్ధులు వేరవుతారు, పాపులు వేరవుతారు. పాపులతోటి పరిశుద్ధులు ఉండరు. ఎప్పుడు మనం గమనించాలి ఇది. ఎందుకు గమనించాలంటే దేవుని ఆలోచనకు మానవుల ఆలోచనకు చాలా తేడా. ఎందుకంటే మానవుల ఆలోచన దేవుని ఆలోచన కాదు. మానవుల నడకలు దేవుని నడకలు కావు. ఎప్పుడు దేవుని క్రియ వేరు, మనుషుల క్రియలు వేరు. మనుషుల క్రియలు ఎప్పుడూ నాశనానికే నడిపిస్తూ ఉంటాయి, నాశనానికే నడిపిస్తాయి. మనుషుల క్రియలు స్వార్థ ప్రియులు మనుషులు. ఆదాము మొదలుకుంటే నాటి నుండి నేటి వరకు. ఎందుకంటే అందరూ పడిపోయిన వారే. కొంతమంది నీతిమంతులు ఉన్నా కూడా వారి మాటలు ఎవరు లెక్క చేయలేదు. నీతిమంతుల మాటలు ఎవరు లెక్క చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిండు. 33.5 సంవత్సరాలే ఈ లోకంలో ఉన్నాడు. ఆయన మాటలు ఎవరు నమ్మలేదు. ఒక నీతిమంతుని మాటలు ఎవరు నమ్మలే ఈ లోకంలో. ఇప్పుడు కూడా నమ్మినట్టు నటిస్తున్నారు మానవులు. నటించే జీవితాలు దేవునికి అవసరం లేదు. దేవునికి అవసరం లేదు. దేవుని మాటలే మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభు మాటలే చెప్తారు. కానీ హృదయంలో వేరే ఉంటుంది, నోటితోటి చెప్పేది వేరే ఉంటుంది. న్యాయ విమర్శలో వీళ్ళందరూ వేరైతారట. ఎవరు? పరిశుద్ధులను. ఈ పరిశుద్ధులు పాపులు వేరైపోతారు. నీతిమంతుల సభలో ఎవరు నిలువరని చెప్పిండు? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతుల మార్గం ఎవరికి తెలుస్తుంది? ముందు యెహోవాకు తెలుస్తుంది. నీతిమంతుల ఆలోచనలు ముందుగా ఎవరికి తెలిసిపోతుంది? యేసుక్రీస్తు ప్రభువుకు తెలిసిపోతాయి. మొత్తం మన హృదయాలు ఎరిగిన దేవుడు, సమస్త మానవుల హృదయాలను ఎరిగిన దేవుడు. ఎందుకంటే నీతిమంతుల మార్గములో యెహోవాకు తెలియను. ఎవరి మార్గం తెలుస్తుందని చెప్తాడు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలువరు. పాపులు ఎప్పటికీ ఎన్నటికీ నీతిమంతుల సభలో నిలువరు. ఎందుకంటే నీతిమంతుల సభలో పాపులు నిలవడానికి వీలు లేదు. అందరూ పాపం చేసిన వారే. కానీ ఒప్పుకుంటే, యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకుంటే ఆయన మన పాప భారము మోసే దేవుడు. మన పాపాలు మానవుని కప్పివేస్తున్నాయట. మన పాపాలు మానవుని కనబడకుండా కప్పివేస్తున్నాయి. మానవుడు శరీర క్రియలు కావు, శరీర క్రియలకే లోబడతాడు మానవుడు. శరీర ఆలోచనలకే లోబడతాడు, ఆత్మకు లోబడడం లేదు. ఆత్మ మనకు బలవంతం పెడుతుంది ఆత్మ, కానీ శరీరం మాత్రం సహకరించడం లేదు. శరీర క్రియలే జరిగిస్తున్నాడు. ఎవరు? అపవాదిగాడు, శోధకుడు. శరీర క్రియలే ఇప్పుడు చెప్తారు, కానీ ఆచరణలో ఉండాలి ప్రతి మానవుడు. క్రియలు లేకపోతే మృతంతో సమానం అని చెప్పిండు. క్రియలు చేయాలి, క్రియతో పాటు పనులు చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం గైకొనాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. దేవుని
ప్రకారము నడుచుకున్నవారు ధన్యులు. దేవుని ఆలోచన చొప్పున నడిచిన వారు ధన్యులు. అపవాది ఆలోచనలో ఈ లోక సంబంధంగా అపవాది ఆలోచనలు. ఇప్పుడు ఈ అపవాది ఆలోచనలను కట్టి పెట్టాలి అని అంటాడు దేవుడు. అయితే దేవుని కృపను బట్టి ఈరోజు మన కీర్తన భాగం 5వ వచనం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం ఉన్నాము. కీర్తనలు 5:5 ఏమని చెప్తుంది? కీర్తనలు 5:5 5వ అధ్యాయము 5వ వచనం. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపం చేయు వారందరూ నీకు అసహ్యులు. డాంబికులట నీ సన్నిధిని, డాంబికంగా మాట్లాడేవాళ్ళు, డంబముగా మాట్లాడేవారు, దేవునికి అసహ్యంగా మాట్లాడేవారు, మేము 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 అనే ఒక గర్వం అహంకారంతో ఉన్నవారు డాంబికులు అంటారు. నేను అనే ఒక గర్వం, నేను అనే ఒక అహంకారం, దేవునికి అసహ్యులు వీళ్ళందరూ. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం ఎవరైతే ఉంటారో, విరిగి నలిగిన హృదయం ఎవరి దగ్గర అయితే ఉంటారో వారిలో నివాసం ఉండే దేవుడు, మన సృష్టించిన సృష్టికర్త, అందరితో సమాధానం కలిగి ఉండేవాడు ధన్యుడు. అందరితో ఎవరిని విభేదించడానికి వీలు లేదు. అందరూ వాక్యమును గైకొనాలి. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు గైకొన్నవాడు ధన్యుడు. దేవుని ఆజ్ఞలు. ఎందుకంటే డాంబికులు దేవుని సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. పాపం చేసేవారందరట దేవుని సన్నిధిలో నిలబడరు. ఇంకో మాట, కీర్తనలు 24వ అధ్యాయము 3వ వచనంలో ఏమని ఉందంటే, రెఫరెన్స్ బైబిల్ ఇది. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? నీవే పరిశుద్ధుడవుతండి. నీ దగ్గర పాపులు వచ్చి నిలవబడాలంటే నిలవబడలేరు. ఎందుకంటే నీ పర్వతాన్ని, అతి పరిశుద్ధ స్థలము అది. ఆ స్థలానికి నిలవాలంటే వీళ్ళు కూడా పరిశుద్ధులై ఉండాలి. వీళ్ళు కూడా నీ మాటలు వినాలి, నీ మాటలు గైకొనాలి, నీ మాటల చొప్పున నడవాలి. ప్రతి ఒక్కరు మైండ్లో, ఇప్పుడు ఆలోచనలో ప్రతి ఆలోచన నీ ఆలోచన కలిగి ఉండాలి. ఎవరి ఆలోచన కలిగి ఉండాలి? నీదే ఆలోచన కలిగి ఉండాలి ప్రతి క్షణం. అపవాది ఆలోచన వచ్చినట్టయితే నీకు దూరంగా ఉన్నాము మేము. అపవాది ఆలోచనలను తీసివేసే దేవుడు. విరిగి నలిగిన హృదయము అలక్ష్యము చేయవు. నీవు అలక్ష్యము చేయవు. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనంలో ఏమని ఉందంటే, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. మెలకువగా ఉండాలి ప్రతి మానవుడు. దేవునిలో మెలకువగా ఉండాలి. ఎల్లప్పుడూ నిద్రపోతూ ఆయన ధ్యానం చేయాలి. నిద్ర లేస్తే ప్రభు ధ్యానం చేయాలి. సృష్టించిన సృష్టికర్త ధ్యానమే చేయాలి. కాబట్టి మీరు జరగబోవు
వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మనం శక్తి పొందుకోవాలంటే ఎవరి దగ్గర నుంచి రావాలి? ఈ ఆలోచన, ఈ క్రియలు ప్రభు దగ్గర నుంచే, సృష్టించిన సృష్టికర్త దగ్గర నుండే రావాలి. ప్రతి మానవునికి సృష్టించిన సృష్టికర్త దగ్గర నుంచి తప్ప ఏ మానవునికి ఇయ్యలేడు. అందరూ పాపం చేసిన వారే. దేవుడు అనుగ్రహించిన మనం పొందుకోలేకపోతాను. దేవుని ఆజ్ఞలు కనుక గైకొన్నట్టయితే దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతాము మనము. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు వేరు, మనుషులు చేసే కార్యాలు వేరు. మనుషులు స్వార్థప్రియులు. దేవుడు మనకు అన్నీ అనుగ్రహించాడు. గాలి, నీరు, నొప్పు, భూమి, వేడి, ఇవన్నీ నీరు, ఈ మనకు కావాల్సిన 5 పంచలోహాలు మానవునిలో ఉన్నవి. మానవుల్లో దేవుడే పెట్టాడు. దేవుడు ఇంత మంచి దేవుడు కదా. ఇంత మంచి దేవుడిని విడిచిపెట్టి మనుషులను పొగిడేవారు వచ్చింది. ఇప్పుడు మనుషులను పొగిడితే పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారని ఎక్కడ లేదు రెఫరెన్స్. బైబిల్లో ఒక వాక్యం ఎక్కడ లేదు. మనుషులను పొగుడుతారు, ఒకరికొకరు పొగుడుకుంటారు, శాలువలు కప్పుకుంటారు. ఇక్కడున్న ఈ లోక సంబంధులు భూ సంబంధులే. క్రీస్తుతో లేపబడిన వారైతే వీటిని వెతకాలంటే పైన వాటిని వెతకాలి. పైన ఏ మనుషుడైనా ఇప్పుడు వెతికే పరిస్థితి ఉందా? లేదు. పైన వెతికే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే అందరూ పాపం చేసిన వారే. ఆ పాపం నుండి విముక్తి, పాపాలట మనిషిని కప్పివేస్తున్నాయట. మనిషిని కనబడకుంటూ మనిషి ఆలోచనలు, ఆ పాపం అనే ఆలోచనతోటి మనిషే కప్పుకుంటాడు. ఎవరో వచ్చి కప్పడం కాదు. మనిషే పాపాన్ని కప్పేసుకుంటాడు పాపంతో. ఆ పాపమును విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిండు. ఈ లోకానికి వస్తే కొంతమంది జుడాయిజం వాళ్ళు వచ్చిండు, ఇలా మెసానిక్ వాళ్ళు వచ్చిండ్రు. మనుషులే వీళ్ళందరూ. యెహోవా సాక్షులు వచ్చారు. వీళ్ళందరూ మానవులే, దేవుడు తయారు చేస్తే వచ్చిన మానవులే. కానీ వీళ్ళు దేవుని మాటలు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని ఆలోచన ఏంది, దేవుని క్రియలేంది అనే మాట ఆలోచన చేసుడు పక్కకు పెట్టి ఏం చేశారు? మేము జుడాయిజం, మేము మెసానిక్, మేము యెహోవా సాక్షులం, మేము యూదులు కానీ యూదులు వచ్చారు, ఇజ్రాయేల్ కానీ ఇజ్రాయేల్ వచ్చారు. ఎందుకంటే దేవుని దగ్గర ఒకరోజు లెక్క ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఎంతమంది బయలుదేరారు? మోషే నడిపించినప్పుడు 6 లక్షల మంది నడిపించాడు మోషే. 6 లక్షల మందిలో ఎంతమంది కానానుకు చేరారు? ఇద్దరు చేరారు. అబద్ధాలు బోధిస్తూ ఈ లోకంలో జుడాయిజం కానీ, యూదులు కానీ ఇజ్రాయేల్ కాని ఇజ్రాయేలు వీరందరూ ఏం తప్పుడు బోధలు చేస్తున్నారు. అసలు వీళ్ళకు ధర్మశాస్త్రం అర్థం కావడం లేదు, వీరికి కొత్త నిబంధన అర్థం కాలేదు. బైబిల్ను వేరు చేసి మాట్లాడేవారు ఎక్కువైపోయారు. వేరు చేయడానికి మనం ఎవరం? పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడే రాయించాడు కదా. పాత నిబంధన ఇలా ఉంది, కొత్త నిబంధన ఇలా ఉంది అని చెప్పాడు. కొత్త నిబంధన అయితే మనం తీసుకోవడం లేదు. కొత్త నిబంధనను ఆయన మాటలు గైకొనాలి, ఆయన ఆలోచనలు గైకొనాలి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపణ చెయ్యగలడు అని 8వ అధ్యాయంలో క్లుప్తంగా యేసుక్రీస్తు ప్రభు రాయించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? 2025 సంవత్సరాల క్రితం ఈ మాట సవాలు విసిరాడు. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు ఆయనలో పాపం ఉన్నదని. కానీ ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక వ్యక్తి. కొంతమంది ఆయన రాలేదంటారు, కొంతమంది పుట్టలేదంటారు.
ఈ మానవుల లోకంలో ఇన్ని విభేదాలను దేవుడు పరిష్కరించడానికి ఈ లోకానికి వచ్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన నీతిమంతుల సభలో పాపులు ఎన్నటికీ ఎప్పటికీ నిలువరు. నీతిమంతుల సభలో అనేది మనం ఈరోజు ధ్యానం చేశాము. దేవుని కృపను బట్టి రేపు 6వ వచనం, ఈ 2025 సంవత్సరము 1వ నెల 15వ తారీఖు. సజీవ రెక్కల కింద దేవుడు కాచి కాపాడాడు. ఆయన సజీవ రెక్కల్లో, ఆయన కృపలో బ్రతుకుచున్నాము. సమస్త మానవులు 900 కోట్ల మంది. నువ్వు నమ్ము నమ్మకపో, అందరినీ ఆయన కనిపెట్టే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దీవించును గాక మనందరినీ.